హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. ఈరోజు నేను మీకు పచ్చిమిరపకాయ ఆవకాయ అయితే చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ చాలా ట్రెండింగ్లో అయితే ఉంది. సో చాలామంది మనకు అన్ని వేళలా మామిడికాయ దొరకదు కాబట్టి పచ్చిమిరపకాయతో ఆవకాయ పెట్టుకుంటున్నారు. సో చాలా టేస్టీగా ఉంది. సో ఫస్ట్ టైం నేను కూడా తయారు చేశాను. నాకైతే చాలా రుచిగా అనిపించింది. ఆవకాయ తిన్నట్టే అనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఇక్కడ నేను పచ్చిమిరపకాయలని తీసుకున్నానండి. సో ఇవి మనకు కారం తక్కువగా ఉంటాయి. సో మనం పచ్చిమిరపకాయలు తీసుకునేటప్పుడే కారం తక్కువ ఇవ్వమని అడిగితే వాళ్ళు ఇలాంటివి ఇస్తారు. సో కావాలంటే మనం బెంగుళూరు మిర్చి అని ఉంటుంది కదా! ఆ బెంగుళూరు మిర్చితో కూడా పెట్టుకోవచ్చు. కానీ అది అస్సలు కారం ఉండదు. ఇది కొంచెం లైట్‌గా కారం ఉంటుంది. తినడానికి కూడా మనం నంచుకొని బాగుంటుంది. ఇలాంటి పచ్చిమిరపకాయలు ఉంటే కనుక తీసి పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే మనం క్లీన్ చేసేటప్పుడు నీళ్లు వెళ్ళిపోయి ఉంటాయి కదా! దీనికి మనకు కొంచెం కూడా చెమ్మ అనేది ఎక్కడ తగలకూడదు. చెమ్మ తగిలిందంటే బూజొచ్చేస్తుంది. అందుకని మనం కడిగేటప్పుడే అలాంటివి ఏమన్నా పగిలి ఉన్నట్లయితే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలండి. సో ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకు లోపల గింజలు వద్దు అనుకున్న వాళ్ళు గింజలు తీసేయండి. గింజలు ఉన్న కారం తక్కువగా ఉంది కాబట్టి ఉంచుకోవాలనుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు. సో ఈ విధంగా మనం పచ్చిమిరపకాయలన్నిటినీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. శుభ్రంగా మనం కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం తుడుచుకోవాలండి. అప్పుడే మనకు ఎక్కడ చెమ్మ ఉండదు. ఎందుకంటే పచ్చిమిరపకాయలకి ఎక్కువ రసాయనాలు కొడుతూ ఉంటారు కదా! అందుకని మనం శుభ్రంగా కడిగి ఒక పొడి గుడ్డతో క్లీన్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకు ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో ఈ విధంగా కూడా పచ్చిమిరపకాయని కట్ చేసి మనం ఊరగాయ పెట్టుకోవచ్చండి. లేదంటే కొంతమంది ఈ విధంగా 2 ముక్కలు చేసి పచ్చిమిరపకాయ ఊరగాయ పెట్టుకుంటారు. నేనైతే మధ్యలో ఘాటు పెట్టుకొని మాత్రమే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్నట్లయితే మనకు ఎక్కువ రోజు క్రంచీగా ఉంటుందండి. పచ్చిమిరపకాయ అనేది మెత్తబడదు. ఎక్కువ రోజులు మనకు క్రంచీగా కొబ్బరి ముక్క తిన్నట్లు ఉంటుంది. ఇలా గట్టిగా ఉండాలి మిరపకాయలు కూడా. ఇలా ప్రెస్ చేసినప్పుడు గట్టిగా అనిపిస్తే మనకు మిరపకాయ బాగుందని అర్థము. సో మీకు ఒకవేళ ఈ మిరపకాయలు వద్దు అనుకుంటే బెంగుళూరు మిర్చి బజ్జీలు వేసుకుంటాం కదండి, ఆ బజ్జీల మిర్చితో కూడా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా అన్ని ఘాట్లు పెట్టుకున్నాను. దీనిలోకి 2 నిమ్మకాయల రసం అయితే తీసుకుంటున్నాను. సో మనం రసం పిండేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయల్లో 2 నిమ్మకాయల రసం అనేది కలిపేసుకోవాలి. అప్పుడే మనకు నిమ్మకాయ రసం అనేది మిర్చికి పట్టి కొంచెం మనకు ఆ మిర్చిలో ఉన్న కారం అనేది తగ్గుతుంది, వగరు అనేది పోతుంది. మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఒక 10-15 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుందాము. అలాగే మనకు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటాం కదా ఆవకాయలో, దానికోసం ఇలా పొట్టు తీసేసి వెల్లుల్లిపాయలనైతే పొట్టు తీసి గిన్నెలో వేసేసుకుంటున్నాను. మీకు ఎన్ని వెల్లుల్లిపాయలు కావాలో అన్నీ తీసుకోండి. నేను ఇక్కడైతే 2.5 తీసుకున్నాను. మా ఇంట్లో వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఇష్టంగా తింటారు కనుక నేను వేసుకుంటున్నాను. తక్కువ కావాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకున్నాను. ఇందులో 2 టీ స్పూన్ల మెంతులైతే యాడ్ చేసుకుంటున్నాను. వీటిని మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దోరగా సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడిస్తే సరిపోతుంది. ఆవాలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కలర్ చేంజ్ అయింది కదా, ఆవాలైతే 3 టీ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్ల మెంతులకి 3 టీ స్పూన్ల ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీ పట్టేసుకొని పొడి చేసి పక్కన పెట్టేసుకుందాము. మనకు ఇవి వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక పొడి పట్టి పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి నిమ్మకాయ పిండుకున్న ఈ పచ్చిమిరపకాయల్లో మనం ఈ టీ గ్లాస్తో నేను కారం అయితే తీసుకుంటున్నానండి.
ఈ టీ గ్లాస్ నిండా నేను కారం తీసుకుంటున్నాను. ఈ కారం నాకు కొంచెం కారం తక్కువగా ఉంటుంది కనుక ఒక టీ గ్లాస్ నిండా తీసుకున్నాను. మనం టీ తాగే గ్లాస్ ఎంతుంటే అంత చిన్న టీ గ్లాస్తో. అలాగే కొంచెమంతా కలర్ కోసం నేను తీకాలాలు అయితే కారం కలుపుకుంటున్నాను. ఎవరెస్ట్ తీకాలాలు కారం కలిపాను. ఉప్పు నేను అర గ్లాస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ కారానికి అర గ్లాసు ఉప్పు అయితే తీసుకున్నాను. ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడి కూడా కలిపేసుకుంటున్నాను. అలాగే ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నూనె అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ గ్లాస్తో నాకు 4 గ్లాసుల నూనె పట్టిందండి. నేను ఇక్కడ వేరుశనగ నూనె మాత్రమే వాడుతున్నాను. మీరు కావాలంటే కనుక నువ్వుల నూనె కూడా వాడచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఊరగాయలోకి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం ఆయిల్ అయితే కలుపుకొని మిక్స్ చేసుకుందాం. చూసారు కదా నాకు ఎంత ఆయిల్ పట్టిందో, ఎంత జ్యూసీగా వచ్చిందో. నేను 4 గ్లాసుల ఆయిల్ అయితే తీసుకున్నాను. ఈ గ్లాస్తో 4 గ్లాసులు అయితే నేను ఆయిల్ తీసుకున్నాను. దాదాపుగా పావు కిలో ఊరగాయకి మనకు దాదాపుగా ఒక పావు కిలో పైనే ఆయిల్ పడుతుందండి. చూసుకొని వేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో కలర్ కూడా మనకు చాలా బాగుంది. ఒకసారి ఉప్పు కారాలు చూసుకొని పర్ఫెక్ట్గా సరిపోయలేదో చూసి బాగా కలిపేసి ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక జాడీ ఉన్నట్లయితే జాడీలో కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే పెద్ద బాక్స్ అయితే తీసుకుంటున్నాను. ఇందులో తీసుకొని ఒక 3 రోజుల పాటు మూత పెట్టేసి మనం క్లోజ్ చేసేయాలి. 3 రోజుల తర్వాత మళ్ళీ తీయాలి. సో ఈ విధంగా నేను ఈ బాక్స్లో పెద్దగా వెడల్పుగా ఉన్న బాక్స్లో అయితే వేసుకుంటున్నాను. 3 రోజుల తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నానండి. 3 రోజుల తర్వాత మనం చూసుకున్నాం కదా! చూడండి ఆయిల్ మొత్తం ఎలా పైకి తేలిందో. ఇది పెద్ద గిన్నె కాబట్టి నేను ఇందులోనే కలిపేస్తున్నాను. మీరు ఒకవేళ చిన్న గిన్నె గనక తీసుకున్నట్లయితే గనక మీరు వేరే గిన్నెలోకి మార్చుకొని కలుపుకొని వేసుకోవాల్సొస్తుంది. సో నేను ఇక్కడ పెద్ద గిన్నె కాబట్టి దీనిలోనే కలిపేసుకుంటున్నాను. సో మనకు ఊరగాయ రెడీ అయిపోయిందండి. ఇది దాదాపుగా మాకు నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. సో ఇప్పుడు మనం రైస్‌లోకి తిని చూద్దాము ఏ విధంగా ఉన్నాయో, ఉప్పు కారాలు సరిపోయాయా లేదా అనేది చూద్దాము. పచ్చిమిర్చి ఆవకాయలోకి నెయ్యి వేసుకొని తింటే అద్రిపోతుందండి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఇక్కడ ఉప్పు కారాలన్నీ సరిపోయాయండి. పర్ఫెక్ట్‌గా వచ్చింది. నేను నెయ్యి వేసుకోలేదు. నార్మల్‌గానే తింటున్నాను. ఇది నెల రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కనుక 2 నెలలు నిల్వ ఉంటుంది. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్